ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఆబ్వియస్లీ ఫస్ట్ అంటే లవ్ అయితే నా సైడ్ నుంచే ఎక్కువగా ఉండేది కొంచెం. ఓకే. సో అయినా అంతా చెప్పాను కదా నా మెంటర్ అని, ఎప్పుడు సీరియస్ గా ఉండడమే నా మీద, అంతా సిల్లీ. నేనేమో చైల్డిష్ టైప్. ఓకే. సో ఎక్కువ మాట్లాడడం చైల్డిష్ టైప్. ఆ టైప్ ఆయనంతా మెచ్యూర్. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ బేసికల్లీ. కానీ ఇంకా ఫస్ట్ అయితే మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనకి చూడడం స్టార్ట్ చేశారు. ఓ ఆయనకి చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అప్పుడు నేను ఏముందిలే చూసుకుంటారులే, ఏది సెట్ అవ్వదుగా అనేసి లైట్ తీసుకున్నాను. ఏది సెట్ అవ్వదని మీరు మైండ్ లో ఫిక్స్ అంటే అయిపోయారు. అంత త్వరగా అవ్వదు కదా అనేసి. ఓకే. బట్ మెల్లిగా నిజంగానే సెట్ అవుతాయి అప్పుడు అన్నప్పుడు ఇంకా డాడీకి చెప్దాం అంటే మనం సీరియస్నెస్ అదే ఉంటది కదా, అమ్మో లేకపోతే ఉండలేను అనే సీరియస్. అప్పుడు డాడీకి చెప్పాను. డాడీ అంటే ముందు తనకి చెప్పాలి మీరు ఇష్టం ఉందని అట్లీస్ట్. ఇంకా తనకి తెలిసిపోయింది ఈ అమ్మాయి. తెలుసా మీకు అప్పటికే? ఇంకా ఇంత మాట్లాడుతూ సో డైలీ మాట్లాడుకోవడం అదంతా ఉండేది. సో ఇంకా ఫస్ట్ అయితే డాడీకి చెప్దాం. నేనైతే ఏమనుకున్నానంటే డాడీ ఒప్పుకుంటేనే ఏదైనా. సో అమ్మో పేరెంట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ అయిన తర్వాత వాళ్ళ వాల్యూ ఇంకా ఇంకా తెలుస్తుంది. అందుకే డాడీకి చెప్దాము. సో డాడీకి కూడా డైరెక్ట్ గా చెప్పు, డాడీ ఇట్లా ఒక అబ్బాయి ఉన్నారు, చాలా మంచి వాళ్ళు. సో అంటే ఇంక అప్పటికి అంటే ఇలా అన్ని చెప్పడం, ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, పెద్ద జాబ్ సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్. ఇంకా డాడీకి ఎలా అంటే నేను టీసీఎస్ లో జాబ్ చేసరికి వావ్ మా అమ్మాయి, ఇంకా అందరికి చెప్పడం. టీసీఎస్ అంటే అందరికి తెలుసు కదా. సో మా అమ్మాయి పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది అలా అలా చెప్తూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఓకే. సో నేను చెప్పినప్పుడు కూడా సరే నువ్వు అంతలా చెప్తున్నావు కాబట్టి నేను ఒకసారి మాట్లాడి చూ. సో ఈయనతో మాట్లాడారు. ఇంకా ఈయనతో మాట్లాడాక ఫుల్ గా హీస్ గుడ్, చూడ్డానికి బాగున్నారు, జాబ్ బాగుంది. ఇంకా ఏదైనా నో చెప్పేదానికి రీజన్ ఏమీ లేదు. ఇంకా ఏం లేదు. అంకుల్ తో మాట్లాడాలి ఈ రోజు, నాకు అంకుల్ మాట్లాడతారు లేదంటే ఎదురుగా వెళ్ళి మాట్లాడతాను, ఫోన్ అయినా చేస్తారు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? కొంచెం ఐ మీన్ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఆలోచించుకున్నాను. ఏం అడుగుతారు, ఏం అడగొచ్చు ఎలా అనేది. ఒకసారి కాల్ చేసిన తర్వాత ఎలా అడుగుతారు కదా. బట్ లైక్ తనే ఆల్రెడీ చాలా చెప్పింది అప్పుడు. చెప్పారా? అంటే డాడీకి ఎలాంటి అబ్బాయి ఇష్టమో మాకు అంటే తెలుస్తూ ఉంటది కదా. సో దేనికి నో చెప్తారు అంటే క్యాస్ట్ డిఫరెన్స్ అలా అన్ని ముందే టిక్ 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 టిక్. అందుకే ఈయన నచ్చారేమో అనిపిస్తుంది. సో హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, సో లుకింగ్ గుడ్, ఇంకా క్యాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్. ఓకే. సో ఇంకా డాడీ నో చెప్పడానికి రీజన్స్ ఏముంటాయి అంటే మన మైండ్ లో కొన్ని పెట్టుకుంటాం కదా, అబ్బాయి ఇలా ఉండాలి, ఇదే ఎగ్జాక్ట్ అబ్బాయి. ఓకే. అంటే మామూలుగా అమ్మాయిలు అబ్బాయిని ఇంట్లో వాళ్ళతో మాట్లాడించే ముందు ఇన్ని ప్రిపేర్ చేస్తారు, మా నాన్న క్వశ్చన్ అడుగుతారు మీరు అందరూ చెప్పాలి. అలా అలా అయితే ప్రిపేర్ అవ్వదు. లైక్ వాళ్ళకి కూడా భయం ఉంటుంది కదా, అబ్బాయి ఎవరో తెలియదు, ఎలా చెప్తుంది, ఎలా ఉంటారు ఏంటని. వాళ్ళ సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ నా ఫ్యామిలీ గురించి అడిగారు, ప్లస్ ఇంకా ఎక్కడుంటారు బెంగళూరులో ఏంటి అని అడిగారు. బట్ ఓవరాల్ గా అయితే కాలేజ్ నాకు అర్థమైంది. ఐ మీన్ ఇస్ నాట్ లైక్ పర్లేదు, ఐ మీన్ మరి అంత భయపడట్లేదు. ఓకే. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను తెలంగాణ, అమ్మ వాళ్ళదంతా అక్కడే కరీంనగర్ లోనే. ఎగ్జాక్ట్. సో అత్తమ్మ వాళ్ళదంతా నరసాపురం అక్కడే. అంటే భయం ఉంటది కదా, తెలీదు ఎవరో తెలీదు, అమ్మాయి ఇలా చెప్పింది ఇలా అనేసి ఆ టెన్షన్ ఉంటది కదా. సేమ్ అత్తమ్మ వాళ్ళకి కూడా అదే టెన్షన్. అసలే కొంచెం రెడ్డిల అమ్మాయి కరీంనగర్ అంట, అమ్మో ఎందుకు ఎలా ఉంటదో మేబీ తెలియదు కదా. ఓకే. సో అత్తమ్మ వాళ్ళైతే నన్ను డైరెక్ట్ మ్యారేజ్ లోనే చూసారు. ఓ వాట్ సీరియస్లీ? డైరెక్ట్ మ్యారేజ్. అమ్మ డాడీని చూసారు, మమ్మీ వాళ్ళు వెళ్ళారు. సో వెళ్ళిన రోజు ముహూర్తాలు రాసుకోవడం. సో అన్ని ఫోన్ లోనే అన్ని అయిపోయాయి మాట్లాడుకోవడం. సో ఇంకా అత్తమ్మ అయితే నన్ను, కానీ అత్తమ్మ ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే మ్యారేజ్ ఆంధ్రాలో చేద్దాం. సో తెలంగాణలో డే టైమ్ మ్యారేజెస్ ఉంటాయి కదా, 11, 12. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే నైట్ ఉంటాయి. సో అత్తమ్మ మాత్రం లేదు ఇక్కడే చేద్దాము, మా రిలేటివ్స్ అందరూ ఉంటారు. సో ఇంకా లాస్ట్ అబ్బాయి. ఓకే. ఇంకా నేను మా డాడీ వాళ్ళని ఓకే చెప్పండి డాడీ, చెప్పండి డాడీ, చెప్పండి డాడీ. మిర్చి సినిమాలో అనుష్క ఇంటికి వెళ్దాం రా, ఓకే చెప్పద్దా, ఇంటికి వెళ్దాం ఓకే చెప్పద్దా అని ప్రభాస్ వచ్చినప్పుడు అలా చెప్తారు. సో మీరు చెప్పండి. ఇంకా నేను అంతా అత్తమ్మ వాళ్ళు ఏం అడుగుతారు ఏంటి అంతా ముందే ప్రిపేర్ అన్ని చెప్పేశాను. ఓకే. సో అంటే అక్కడికి పోయాక చూసి డిఫరెంట్ అలా ఏమి ఉండదు. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా అల్లుడిని చూడడం అంటే డైరెక్ట్ ఇంకా పెళ్లి పత్రిక రాసే రోజే డైరెక్ట్ గా అల్లుడిని చూడడం. ఓ అంత ఫోన్లలో ఫోటోస్ చూసారు అంతే డైరెక్ట్ గా. అప్పుడు అత్తమ్మ అయితే ఇంకా పెళ్లి కూతుర్ని చేసే రోజు ఒకసారి
నేను అక్కడ విడిదిల్లు ఇచ్చారు, నేను రెడీ అయిపోయి రెస్ట్ తీసుకు ఒక్కసారి వచ్చి లేపారా అత్తమ్మని చూసారు. నేను అత్తమ్మ అంటే మనకు ఒక భయం ఉంటుంది, అమ్మో అత్తమ్మ అనేసి నేను ఇలానే చూస్తా. కానీ అసలు చాలా చాలా మంచి, అంటే ఇంకా అసలు అత్తమ్మ అమ్మో ఈ కోడలు అనేది ఏమి ఉండదు, ఫ్రెండ్లీగా చాలా బాగుంటారు అత్తమ్మ. కానీ ఆంధ్రాలో పెళ్ళి అంటే పెళ్లి కూతురు చూడడానికి ఊర్లో ఉండే వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకి చాలా కొత్తగా అనిపించింది, రిలేటివ్స్ వస్తారు కదా సైడ్ నుంచి వాళ్ళకి, అంటే ఈవెన్ ఫోటోగ్రాఫర్స్ కూడా మేము అక్కడ నుంచి వచ్చి కరీంనగర్ నుంచి వచ్చారు. అక్షింతలు వేయడం ఒక 4-5 టైమ్స్ ఉంటుంది, పెళ్లి కూతురు చేసే ముందు, చేసిన తర్వాత పెళ్లి కొడుకు కూర్చోబెట్టుసారి వాళ్ళు ఇన్నిసార్లు వస్తున్నారండి సో నన్ను చూడడానికి కూడా, అంటే ఎవరో అక్కడ నుంచి ఇది అమ్మాయి వచ్చిందంట అనేది కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది కదా. సో ఆ ఎక్సైట్మెంట్ అందరు వచ్చి చూసి బాగుంది అమ్మాయి. ఇంకా ఆపోజిట్ హౌసెస్ ఏమాయి, మా హస్బెండ్ వాళ్ళ ఇంటి ముందు హౌసే నాకు ఇచ్చారు. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అక్కడే. ఇంకా ఓకే, మీ ఇంట్లో అంటే తిని ఎలా ఒప్పించారు చెప్పారు వాళ్ళ ఇంట్లో, మరి మీ ఇంట్లో మీరేం చెప్పారు అసలు? ఏం లేదు అమ్మాయి ఓకే మీరు వచ్చేయండి ఓకే చేసేయండి. అంత ఈజీగా లేదండి, మా ఇంట్లో ఈజీగా ఒప్పుకున్నారు డాడీ. ఓకే, సో వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయింది. మెయిన్ మా ఇంటికి వచ్చేసరికి డిస్టెన్స్, మేము అక్కడ అంత దూరం, మనం మా దగ్గర ఎలా ఉంటుంది అంటే దగ్గరగా ఉన్నాం చేసుకుని ప్రతి చిన్న విషయాలకి అందరూ వెళ్తుంటారు. సో మనకి అంత ఫ్రీక్వెంట్ గా వెళ్ళడానికి ఉండదు, దూరం అయిపోతామేమో, మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువ అయిపోతాము. అంటే నేను మేనేజ్ చేస్తాను, పర్లేదు, అంత ప్రాబ్లం ఉండదు. ఫ్లైట్ వేస్తాను మీకు అంటే ఈయనకి కొంచెం వర్క్ ఎక్కువ. సో ఈయన ఏంటంటే నన్ను బాగా తెలిసిన అమ్మాయి, సో మనల్ని చూసిన అమ్మాయి అయితే మనల్ని ఎక్కువగా అర్థం చేస్తుంది. అండ్ దట్టు ఇద్దరం సాఫ్ట్వేర్ మాకు. సో నాకు మీటింగ్ ఉంది జూమ్, ఇంకా ఏదైనా ఇప్పుడు ఇద్దరం కూడా జావా డెవలప్, ఇంకా ఏదైనా మాకు కొత్తగా అనిపించదు. సో అరౌండ్ 1-2 వరకు కూడా వర్క్ చేస్తారని అయితే ఇంకా నేను కూడా కూర్చుంటాను. నా వర్క్ అంతా ఇంకా క్యాబ్ ఫస్ట్ టీసీఎస్ లో చేస్తాను, తర్వాత క్యాబ్ జమ్. సో నా వర్క్ అంతా త్వరగానే అయిపోయింది, ఇంకా ఆయన కోసం కూర్చోవడం. ఓకే, సో ఇవన్నీ అర్థం చేసుకుంటారు, మేనేజ్ చేస్తానని చెప్పారు ఇంట్లో, మీరు అలా ఒప్పేసుకున్నారా? ఈజీగా జరిగిపోయింది కదా మరి. ఐ మీన్ కెన్ ఐ ఆస్క్, కాస్ట్ డిఫరెన్స్ ఏమైనా ఉందా మీ ఇద్దరికి? ఇందాక అన్నారు కదా నేను రెడ్డిస్, తను నాయుడు. సో దగ్గర దగ్గర అందుకే కానీ అత్తమ్మకి ఏంటంటే కొంచెం దూరము, ఎందుకు వాళ్ళకి కొంచెం ఏమైనా యాటిట్యూడ్ ఉంటదేమో, మళ్ళీ దట్టు లవ్ మ్యారేజ్ కదా అది ఇది అనుకున్నారు. బట్ అమ్మ డాడీ వాళ్ళతో మాట్లాడక మాత్రం ఓకే ఫైన్. బట్ ఇప్పుడైతే ఇంకా అత్తమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. అవునా? ఎందుకంటే మంచి కోడలు వచ్చింది, ఇద్దరు సపోర్ట్, వీళ్ళిద్దరు ఒకటైపోయి ఎప్పుడైనా మిమ్మల్ని ఆట పట్టిస్తుంటారు, అత్త కోడలు ఇద్దరు ఒకటైపోయి మిమ్మల్ని ఆట పట్టించడం అట్లే కష్టం అసలు. అంటే మ్యారేజ్ అయిపోయి కూడా ఎలా అయిపోయిందంటే, వెళ్తే అంటే కోవిడ్ ఆ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం, ఓ 1.5 year అక్కడే ఉండిపోయాం నా ప్రెగ్నెన్సీ అంతా. మళ్ళీ ఇప్పుడు బెంగళూరు లాస్ట్ 2 years నుంచి అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందే లేదు. ఓకే, సో పోతే అటే వస్తే ఇటే అన్నట్టు అలా అయిపోయింది అన్నట్టు. సో ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే, అమ్మ వాళ్ళ ఇంటికన్నా పోకుండా ఉంటాను కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ వస్తూ ఉంటాం. కానీ ఇంకా ఓన్లీ ఫంక్షన్స్ ఏవైనా ఉంటేనే వెళ్తాం. ఇంకా